ఇచ్చినప్పుడు పక్షంలో మనకప్పుడు కూడా నిజంగా మనం భారతదేశంలో ఈ చరిత్రలో మేము చదివితే చరిత్రలో చూసుకుంటే భారతదేశంలో మొట్టమొదటిగా ఈ భూమిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరంటే ఆదివాసులే. ఈ ఆదివాసులు ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మనం కూడా ఈ రోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ తయారైనట్టు మనం అంతా కూడా ఉన్న పరిస్థితుల్లో నిజంగా ఎంతోమంది డచ్ వారు కానీ ఫ్రెంచ్ వారు కానీ ఆంగ్లేయులు కానీ వచ్చి ఎంతో చేసినా కూడా మనకి అప్పటి నుండి కూడా ఇప్పుడు దాకా కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లోనే. అక్కడ కాకుండా స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం వచ్చి దాదాపు 47 సంవత్సరాలు అయినా కూడా 1947లో వచ్చి దాదాపు 76 సంవత్సరాలు అయితే కూడా మనకు పూర్తిగా సర్వ హక్కులు మనకి కల్పించిన పరిస్థితుల్లో ఉన్నా కూడా నిజంగా మనం ఇప్పుడు కూడా మార్పు చెందలేదు అంటే మనలో చైతన్యం అంటే మార్పు చెందలేదు అంటే మనలో మనకి పూర్తిగా విజ్ఞాత అంటే చదువు లేనటువంటి పరిస్థితి మొదటి కారణం. చదువుకోవాలి. అందుకబట్టి చదువులో ప్రయారిటీ ముందు ఇవ్వగలగాలి. అలా చదువుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం మీద అవగాహన అనేది మీకు ఏర్పడతాయి. అవగాహన ఏర్పడిన తర్వాత సమాజంకి ఏం జరుగుతుంది అనేది తెలిసే పరిస్థితి మనకు ఉంటాయి. అందుకబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాలను నేర్చుకోవాలనుకుంటే చదువుకోవాలి మనమంతా కూడా. దానిలో భాగంగా ఆదివాసీ ట్రస్ట్ అనేది ఎందుకు తీసుకువచ్చామంటే నిజంగా స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కూడా మనకెక్కడ కూడా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మన భారత రాజ్యాంగంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే మహనీయుడు ఉన్నాడో ఆ మహనీయుడు నిజంగా మనకి ఎన్నో చట్టాలు ఎన్నో హక్కులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించినటువంటి ఆ మహనీయుడు మనకి రాజ్యాంగంలో ఉన్న ఆ రాజ్యాంగం ప్రకారమే భారతదేశం ఒక చట్టాలు శాసనసభల్లో కానీ పార్లమెంటులోని కానీ చట్టాలు తయారు చేసేదంతా కూడా ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అనుగుణంగానే ప్రతి వ్యక్తి కూడా చట్టాలు తయారు చేస్తారు. దాని అనుగుణంగానే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మనమంతా కూడా నడుచుకునే పరిస్థితి. ఏ వ్యక్తి కూడా తప్పు చేయాలన్నా ఏం చేయాలన్నా చట్టాలు అవలంబించే పరిస్థితి తీసుకొచ్చింది. కారణం ఏంటంటే భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే మనం అందరం నడుచుకుంటాం. కాబట్టి దానికి మన ప్రత్యేకమైనటువంటి భారత రాజ్యాంగంలోని 5th షెడ్యూల్లో మనకి ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినా కూడా మనం అందరికీ దాన్ని తెలుసుకోకపోవడమే మొదటి తప్పు. మనం అందరూ కూడా తెలుసుకోవాలంటే మనం కంపల్సరీ కూడా సమాజం మీద చదివి ఉండాలా, లేకపోతే మనం ఎడ్యుకేషన్ అయి ఉండాలా. అలా ఉన్నప్పుడు మాత్రమే అని తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకోసం దయచేసి సోదరి మల్లారా మీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఈ వేదిక మీకు చెప్తుంది అన్ని విషయాలు కూడా. ఎందుకంటే మీకు బేసిక్గా మనము వ్యవసాయదారులం కాబట్టి మనకందరికీ కూడా ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మనకంతా కూడా ఓ రాజకీయ మీటింగ్ పోతే మన పార్టీయే గొప్ప మన నాయకుడే గొప్ప అంటారు. కానీ ఆ బొమ్మ ఒకటే వైపు చూస్తాం కానీ రెండో వైపు చూస్తే ఆ వ్యక్తి ఒక విధి విధానాలు కూడా మనం తెలుసుకోలేని పరిస్థితి. అంతేనే కాదా? కానీ ఇది అలాంటి రాజకీయాలు ఖచ్చితంగా పనిచేసే వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థలో అందరికీ సమానత్వంలో చూపిస్తూ రాజకీయాలు కానీ ప్రభుత్వ రంగాలు కానీ ఒక సామాన్యుడు కానీ అన్ని రంగాల్లో కూడా ఆదివాసీ కోణంలోనే చూపిస్తాం. కాబట్టి ఇక్కడ అందరూ కూడా సమానత్వమైనటువంటి భావన, అందరూ సామాన్యమైనటువంటి భావన, అందరికీ ఏకతాటి మీద ఉండే భావన. కాబట్టి మనం అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వేదిక కానీ మీరు రావాలి, వచ్చి నేర్చుకొని మీరు కూడా సమాజంలో మేలు చేసే దిశలో పోవాలి మనమంతా కూడా. అందుకబట్టి ఈ ఒక్క రాజ్యాంగంలోని అన్ని హక్కులు చట్టాలు ఉన్నప్పుడు కూడా మనం తెలుసుకోకపోవడం ప్రధాన తప్పు. కాబట్టి ఇదన్నీ కూడా తెలిసే పరిస్థితి మీకు తీసుకొస్తాం. కాబట్టి 100కు 100% మనం చేయకపోయినా కూడా 100 కనీసం ఒక 50% అయినా కూడా మన ఆదివాసులకు అందరూ కూడా నేర్పే పరిస్థితి చేస్తాం. కాబట్టి మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి ఇదన్నీ కూడా. దానిలో భాగంగా మనకి అన్ని హక్కులు చట్టాలు ప్రభుత్వాలు ఇచ్చినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి దానిలో కూడా ఏం కల్పన చేశారంటే ఏదైతే ఆర్టికల్ 6 క్లాస్ 2 ప్రకారం ఏదైతే ఉందో దానికి పూర్తిగా అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి పూర్తిగా ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్లో ఏ విధంగా ఉన్నటువంటి ఆదివాసుల్లో అంటే భారత దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ అయినా శాసనసభలు మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలైనా కూడా పూర్తిగా ఏ విధంగా ఏ చట్టాలు తీసుకొచ్చినా ఏది మనం అప్లై చేసినా కూడా అందరికీ ఒకేలాగా కాకుండా ప్రత్యేకమైనటువంటి ట్రైబుల్కి 5th షెడ్యూల్ ఉన్న ప్రాంతాలకి 1/78 ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కలిగి తయారు చేయాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏదైతే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఉందో దానికి బేసిక్గా మనకి ఓన్లీ మన ఆదివాసుల కోసమే ప్రత్యేకమైనటువంటి అక్కడ ఒక కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు ఉన్న 15 మందినే ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసిందంటే ఓన్లీ 7గురికి ఇచ్చే పరిస్థితి చేసింది. ఆ 7గురిలో కూడా మనకు ప్రత్యేకమైనటువంటి నిజంగా ఎవరైతే ఉన్నామో ఆదివాసులు ఎవరైతే ఉన్నామో ఈ ఆదివాసులుగా మొదటిగా చెప్పాలంటే రాజ్యాంగంలోని